శ్రీ శంకర పార్వతీభ్యాం నమః. శ్రీ దుర్గాయై నమః. శ్రీ చండికాయై నమః. శ్రీ సుమేధ మహర్షి సురధరాజునకు ఆ నిశుంభ సంహారము గూర్చి వివరించిన పిమ్మట, నిశుంభం నిహతం దృష్ట్వా భ్రాతరం ప్రాణ సంమితం హన్యమానం బలంచ ఏవ శుంభః క్రుద్ధో అబ్రవీద్వచః బలాబలే పదుష్టే త్వం మా దుర్గే గర్వమావహ అన్యాసాం బలమాశ్రిత్య యుధ్యసే చ అతిమానిని. ప్రాణము వంటి తమ్ముడు నిశుంభుడు చనిపోవుటను, చంపబడుచున్న సైన్యమును చూచి శంభుడు కోపముతో దేవితో ఇట్లనెను, ఓ దుర్గా, నీవు దుష్టవు, బలము సేన కలదు అనెడి గర్వముతో పొగరుబడకుము. ఇతరుల బలము ఆశ్రయించి యుద్ధము చేయు నీవు మహామానవతివి అని వ్యంగ్యముగా పలికిన పిమ్మట ఆ దేవి, ఏకం ఏవ అహం జగతి అత్ర ద్వితీయా కా మమ అపరా పశ్య ఏత దుష్టమయ్యేవ విశంత్యో మద్విభూతయః తతః సమస్తాస్తా దేవ్యో బ్రహ్మాణి ప్రముఖాలయం తస్యా దేవ్యాస్తనౌ జగ్ముః ఏక ఏవ ఆసీత్ తదాంబికా. ఓరి దుష్ట, ఈ ప్రపంచమునందున్నది నేనొక్కతినే, నాకంటే వేరెవరున్నారు? ఇదిగో చూడుము, వీరందరూ నా విభూతులే, నాయందే ప్రవేశించుచున్నారు. అంతలోనే బ్రహ్మాణి మొదలగు దేవతలు ఆ చండి యొక్క శరీరం నందే లీనమయ్యిరి. అంబిక ఒక్కతే మాత్రమే కాననయ్యను. అంత ఆ దేవి పలుకుతూ, అహం విభూత్యా బహుభిః ఇహ రూపైః యదా స్థితా తత్సంహృతం మయ ఏక ఏవ తిష్ఠామ్యాజౌ స్థిరో భవ. నేనే పెక్కు రూపములను గైకొని ఇంతవరకు యుద్ధమునందు ఉంటిని, వాటినన్నిటినీ ఇప్పుడు ఉపసంహరించితిని. ఇప్పుడు ఒక్కతినే యుద్ధమునకు స్థిరుడవు కమ్ము అని వివరిస్తున్నటువంటి సుమేధ మహర్షి, తతః ప్రవృతే యుద్ధం దేవ్యాః శుంభస్య చ ఉభయోః పశ్యతాం సర్వదేవానాం అసురాణాం చ దారుణం శరవర్షైః సితైః శస్త్రైః తథా చ అస్త్రైః సుదారుణైః తయోః యుద్ధం అభూత్ భూయః సర్వలోక భయంకరం. అంతా ఆ దేవి శుంభులకు ఇరువురకు ఘోర యుద్ధము జరిగెను. దేవతలు రాక్షసులు కర్ణార్పక తిలకించుచుండిరి. బాణ వర్షములతోనూ వాడి శస్త్రములతోనూ ఘోరమగు అస్త్రములతోనూ లోకములన్నింటికీ భయంకరమగు పునర్యుద్ధము వారికి సంభవించెను. దివ్యాని అస్త్రాణి శతశో ముముచేయ అన్యథా అంబికా బభంజతాని దైత్యేంద్రః తత్ప్రతిఘాతకర్తృభిః ముక్తాని తేన చ అస్త్రాణి దివ్యాని పరమేశ్వరీ బభంజ లీలయ ఏవ ఉగ్ర హుంకారోచ్చారణాధిభిః. అంబిక ఏ ఏ దివ్య అస్త్రములు ప్రయోగించునో శంభుడు తత్ప్రతిఘాతములైన అస్త్రములతో వానిని భంజించెను. శంభుడు ప్రయోగించిన దివ్య ఆయుధములను పరమేశ్వరి హుంకారముతోనే అనాయాసముగా త్రిప్పిగొట్టెను. తతః శరశతైః దేవీమాచ్ఛాదయతసో అసురః సాపి తత్కుపితా దేవీ ధనుచ్ఛిచ్ఛేదచేషుభిః ఛిన్నే ధనుషి దైత్యేంద్రస్తథా శక్తిమదాదదే చిచ్ఛేద దేవీ చక్రేణ తామపి అస్య కరే స్థితాం తతః ఖడ్గముపాదాయ శతచంద్రం చ భానుమత్ అభ్యధావత తాం దేవీం దైత్యానాం అధిపేశ్వరః తస్య ఆపతత ఏవా అశు ఖడ్గం చిచ్ఛేద చండికా ధనుర్ముక్తైః సితైః బాణైః చర్మ చ అర్కకరామలం. ఆ రాక్షసుడు నూర్ల కొలది బాణములతో దేవిని కప్పివైవగా చండిక వాని ధనస్సును విరిచివైచెను. వాడు శక్తిని చేబూనగా
దేవి తన చేతిలోనున్న చక్రముతో దానిని ఛేదించెను. రాక్షసేశ్వరుడు ఖడ్గమును మెరయుచున్న శతచంద్ర పలకమును గైకొని దేవిపైకి పోయెను. వాడు వచ్చు లోపలే దేవి వాని ఖడ్గమును పలకను శర పరంపరలతో త్రుంచివేచెను. అశ్వాంశ్చ పాతయామాస రథం సారథినా సహ హతాశ్వసః తదా దైత్యశ్చిన్న ధన్వా విసారథిః జగ్రాహముద్గరం ఘోరం అంబికా నిధనోద్యతః చిచ్ఛేద ఆపతతః తస్య ముద్గరం నిశితైః శరైః తథాపి సోభ్యధావత్తాం ముష్టిముద్యమ్య వేగవాన్ సముష్టిం పాతయామాస హృదయే దైత్యపుంగవః. శుంభుని గుర్రములను సారథిని దేవి చంపెను. వాడు ధనువును రథరథ్యములను పోగొట్టుకొని ఘోరమైన ముద్గరము అనగా ఇనుప గుదియను తీసుకొని దేవిని చంపనుద్యుక్తుడు కాగా దేవి వాని ముద్గరమును ముక్కలు చేసెను. అట్లయ్యు శంభుడు పిడికిలి పట్టుకొని దేవికి ఎదురేగి ఆమె హృదయమున ఆ పిడికిలితో గట్టి పెట్టెను. దేవ్యాః తం చ అపి సా దేవి తలేనోరస్య తాడయత్ తల ప్రహారాభిహతో నిపపాత మహీతలే. స దైత్యరాజః సహసా పునరేవ తతోత్థితః ఉత్పత్య చ ప్రగృహ్య ఉచ్చైః దేవీం గగనమాస్థితః తత్రాపి సా నిరాధారా యుయుధే తేన చండికా. అంబిక వాణిని కూడా తన అరచేతితో రొమ్మున తట్టడచెను. ఆ దెబ్బతో వాడు నేలపై పడెను. వెంటనే మరల లేచి శుంభుడు దేవిని ఒడిసి పట్టుకొని ఆకాశమునకు చాలా ఎత్తునకు ఎగిరెను. చండిక ఆకాశముననే నిరాధారముగానే వానితో యుద్ధము చేయుచుండెను. నియుద్ధం ఖే తదా దైత్యశ్చండికా చ పరస్పరం చక్రతుః ప్రథమం సిద్ధముని విస్మయకారకం తతో నియుద్ధం సుచిరం కృత్వా తేన అంబికా సహ ఉత్పాట్య భ్రామయామాస చిక్షేప ధరణీతలే సక్షిప్తో ధరణీం ప్రాప్య ముష్టిముద్యమ్య వేగవాన్ అభ్యధావత దుష్టాత్మా చండికా నిధనేచ్ఛయా. ఆ విధముగా వారు ఇరువురును అంతరిక్షమున చేయుచున్న బాహుయుద్ధము అపూర్వము ముని విస్మయకారకము అయ్యను. అట్లు చాలా కాలము దేవి వానితో మల్లయుద్ధము చేసి లాఘవముతో వానిని చేతనెత్తి గిరగిరా తిప్పి భూమి మీదకి విసరిగొట్టెను. శంభుడు నేల మీద పడి దుమ్ము దులుపుకొని లేచి చండికను చంపు కోరికతో ముష్టిని పైకెత్తుకొని పరుగున పోయెను. తమాయాంతం తతో దేవి సర్వదైత్యజనేశ్వరం జగత్యాం పాతయామాస భిత్వా శూలేన వక్షసి. స గతాసు పపాతః ఉర్వ్యాం దేవీ శూలాగ్రవిక్షతః చాలయన్ సకలాం పృథ్వీం సాబ్ధిద్వీపాం సపర్వతాం. తతః ప్రసన్నం అఖిలం హతే తస్మిన్ దురాత్మని జగత్ స్వాస్థ్యమతీవాప నిర్మలం చ అభవన్నభః. అట్లు వేగముగా వచ్చుచున్న ఆ అఖిల అసుర నాయకుని రొమ్మున అంబిక శూలముతో పొడిచి క్రింద పడవేచెను. వాడు శూలపు మొన తాకున ప్రాణములను కోల్పోయి పర్వత సముద్ర ద్వీపముతో కూడిన భూమి చెలించినట్లు నేలపై విరుచుకొని పడెను. ఆ దురాత్ముడు చనిపోవుటతో ప్రపంచమంతయు ప్రసన్నమయ్యను. జగత్తునకు స్వస్థత చేకూరెను. ఆకాశము నిర్మలమయ్యను. ఉత్పాత మేఘాః స ఉల్కా ఏ ప్రాగ్ ఆసంస్తే శమం యయుః సరితో మార్గవాహిని అన్యస్తథా అసంస్తత్ర పాతితే. ఆ ఆకాశములో అంతకుముందు ఏర్పడిన ఉత్పాత సూచకములైన మేఘములు ఉపశమించెను. నదీ నదములు చక్కని మార్గముల ప్రవహించెను. తతః దేవగణాః సర్వే హర్ష నిర్భర మానసాః బభూవుః నిహతే తస్మిన్ గంధర్వా లలితం జగుః అవాదయంస్తథ ఏవ అన్యే
నృతుశ్చాపి అప్సరో గణాః వపుః పుణ్యాః తథా వాతాః సుప్రభో అభూత్ దివాకరః. అంతా దేవగణములు అన్నియు పట్టరాన్ని సంతోషముతో నిండిపోయిరి. గంధర్వులు లలితముగా పాడిరి. మరికొందరు వాద్యములు మ్రోగించిరి. అప్సరసలు నాట్యము చేసిరి. తెమ్మెరలు కమ్మగా మలసెను. సూర్యుడు సుప్రభలతో వెలిగెను. మరియు జజ్వలుః చ అగ్నయః శాంతాః శాంతా దిగ్జనిత స్వనాః. ఆరిపోయినటువంటి యాగాగ్నులు మరలా వెలిగెను. దిగ్గజ ఘోషములు ఆగిపోయెను. ఇక్కడికి సప్తశతిలోని 10వ అధ్యాయము పూర్తి అయినది. నమస్కారం.